ఓకే, మనందరికీ తెలుసు గోవాలో స్కామ్స్ అవుతాయని. బట్ వీ ఎక్స్పీరియన్స్డ్ ఎ న్యూ లెవెల్ ఆఫ్ స్కామ్. 2 కైండ్ ఆఫ్ స్కామ్స్ వచ్చాయి మా దగ్గరికి. వన్, టెలిమార్కెటింగ్ కాల్ అని చెప్పి, దట్ ఈస్ వెరీ న్యాచురల్. గోవానే కాదు, విజయవాడ ఎక్కడున్నా వస్తుంది. సో దట్ కైండ్ ఆఫ్ కాల్ ఐ రిసీవ్డ్, అండ్ ఇన్ దట్ కాల్ దే సెడ్ నేను ఏదో పాలసీ కట్టానని, 10 years అని, 2017లో పే చేశానని, ఆ అకౌంట్ బ్లాక్ అయిపోయింది, దట్టు టాటా ఏఐజీ అకౌంట్ అని. సో ఇప్పుడు నేను అది రెన్యూ చేసుకోవాలి అంటే, ఇప్పుడు అంటే లైక్ నెక్స్ట్ ఇంకొక 50,000 కడితే రెన్యూ అవుతుంది, దట్టు తొందరగా కట్టాలి, ఆల్రెడీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది అని చెప్పి కాల్ చేశారు. 2017లో నేను చదువుకుంటున్నాను, నా దగ్గర రూపాయి లేదు నేను పే చేయడానికి. వాళ్ళ క్యాల్కులేషన్ చాలా తప్పేసి దొరికిపోయారు. అండ్ ఈవెన్ దెన్ నాకు గుర్తున్నంత వరకు నేను ఇన్సూరెన్స్ పాలసీ కట్టినట్టు నాకు ఐడియా లేదు. అండ్ ఆల్సో ఆ పాలసీ నెంబర్, రిలేషన్షిప్ మేనేజర్ నెంబర్ ఇచ్చారు, అదంతా ఫేక్. అదొకటైతే నేను సీత గోవాలో ఎన్కౌంటర్ చేసింది ఇంకొకటి తనే చెప్తుంది. ఏంటది సీత? ఎందుకయ్యా దారుణం మళ్ళీ? ఏకంగా నువ్వు ఐఫోన్ వస్తుంది అనుకున్నాను. వాడు చెప్పడం కూడా ఎట్లా చెప్పాడు, మ్యామ్ ఆర్ యూ ఆల్వేస్ లక్కీ మ్యామ్ అంట. ఓహో, నేను ఇంత లక్కీ, నాను ఇంత అదృష్టం కూడా ఉందా అనుకున్నా నేను. అదేలే. ఎంత ఈజీగా ఏం జరిగిందంటే, ఈయన షార్ట్ నోట్, మేమిద్దరం నడుస్తూ ఉంటే వాడు వచ్చి ఒక ఓచర్ ఇచ్చాడు, నాకు ఒక ఓచర్ ఇచ్చాడు, తనకు ఓచర్ ఇచ్చాడు. ఓచర్ ఓపెన్ చేయమన్నాడు. ఒక దాంట్లో నేను ఓపెన్ చేసిన దాంట్లో బెటర్ లక్ నెక్స్ట్ టైం అని అని మళ్ళీ చెప్పి, నారాజు అవ్వకండి సార్, ఫ్యూచర్లో మీకు లక్ వస్తుంది అన్నాడు. తను ఇచ్చిన దాంట్లో ఓపెన్ చేయగానే కంగ్రాచులేషన్స్ అన్నాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ వావ్ కంగ్రాచులేషన్స్ వచ్చిందా మీకు, ఇది ఒకటే ఉంది ఇందులో మొత్తంలో, మీకే వచ్చింది లక్కీ లక్కీ అని చెప్పి. జస్ట్ ఏం లేదు సార్, మాది కసినో ఉంది పక్కన, కసినోలో మీరు 1 hour టైం స్పెండ్ చేయొచ్చు, అక్కడ 5-star హోటల్ రిసార్ట్ ఉంది, ఇది రిసార్ట్కి సంబంధించిన ఓచరు, మీరు లక్కీ కాబట్టి 1 hour మీరు రిసార్ట్లో టైం స్పెండ్ చేసి. అండ్ ఆల్సో 4 ఐటమ్స్ ఉంటాయి అందులో. ఐఫోన్ ఒకటి, స్టే ఇన్ రూమ్ రిసార్ట్ ఒకటి, ఇంకోటి ఏంటంటే క్యాష్ ఒకటి, ఇంకొకటి ఫాస్ట్ ట్రాక్ వాచ్ ఒకటి. ఈ 4లో మనకి ఏదైనా ఒకటి వస్తుంది, ఎనీథింగ్ విల్ బి దేర్. ఆ స్క్రాచ్ చేస్తే ఎక్కడ అన్నాడు ఓచర్ ఓపెన్ చేసినప్పుడు. ఆ స్క్రాచ్ చేయాలి అంటే మనం రిసార్ట్ లోపలికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసి 1 hour వాళ్ళు చెప్పింది ఏదో విని మాట్లాడాలి అన్నారు. ఎందుకు డౌట్ వస్తుంది, వాళ్ళు చెప్పింది మనం ఎందుకు వినాలి అని. అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన ఒక 5-10 minutes అటు ఇటు చూస్తున్నాము. ఫైన్ బాగానే ఉందనుకుంటే అప్పుడు మేనేజర్ వచ్చాడు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపోయి, మాది బ్రిక్స్టన్ అనే ఒక టూరిస్ట్ కంపెనీ, ట్రావెల్స్ కంపెనీ, యాక్చువల్గా గోవా బేస్డ్ ట్రావెల్స్ కంపెనీ, మీరు ఒక 1 hour వినండి మా దగ్గర అంటే, నేను ఒక 5 minutes చూశాను, కింద క్యాబ్ వెయిట్ చేస్తుందని ఆలోచించి నేను డైరెక్ట్గా అడిగాను వాడిని, నా టైం వేస్ట్ అవద్దు, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, ఈజ్ ఇట్ సంథింగ్ దట్ ఐ నీడ్ టు ఇన్వెస్ట్ అన్నా. లేదు సార్, ఇది స్టాక్ మార్కెటింగ్ కాదు అన్నాడు. స్టాక్ మార్కెటింగ్ గురించి కాదు నేను చెప్తుంది, ఈజ్ ఇట్ సంథింగ్ దట్ ఐ నీడ్ టు పే ఆన్ ఏ ఇయర్లీ బేసిస్ టు గెట్ దీస్ బెనిఫిట్స్ అంటే, ఎండ్ ఆఫ్ ద డే ఇది ఎలా ఉంటుందంటే, మనం ఒక అమౌంట్ పే చేయాలి వాళ్ళకి, సంథింగ్ లైక్ 1.5 నుంచి 9 lakh rupees దాకా ఉంటుంది. ఆ అమౌంట్ మనం వాళ్ళకి పే చేసిన తర్వాత ఇయర్లీ మనం ఎనీ రిసార్ట్కైనా వెళ్తే వాళ్ళకి 75 to 80 బిగ్ రిసార్ట్స్తో వాళ్ళకి టైఅప్ ఉంటుంది. ఆ టైఅప్ ఉన్న రిసార్ట్స్తో మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ రిసార్ట్ వాళ్ళు 30 to 40% 20% తగ్గిస్తారు బుకింగ్ చేసిన ప్రతిసారి. సో ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ ఇయర్ మనం 1.5 lakh కడుతూ ఉంటే, ఎన్ని రిసార్ట్లకు వెళ్తే అన్ని రిసార్ట్లో మనకు బుకింగ్ తగ్గుతూ ఉంటుంది కాస్ట్. సో ఇప్పుడు ఆడికి పే చేసిన అమౌంట్ కోసం నేను సంవత్సరం పొడుగుతా రిసార్ట్లో తిరుగుతూ ఉండాలి, విచ్ ఈజ్ యూస్లెస్. అండ్ నేను అది చెప్పినప్పుడు వాళ్ళందరూ అఫెండ్ అయిపోయారు, అక్కడ చాలా అఫెండ్ అయిపోయి, సారీ ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, యూ మెట్ ద రాంగ్ పర్సన్, వీల్ కమ్అవుట్ అని చెప్పి మేము బయటకు వస్తుంటే, లేదు సార్ మీరు ఒకసారి వినండి, మీరు వచ్చారు ఆల్రెడీ, దే ఆర్ అఫ్రైడ్ అనమాట. అంటే ఇప్పుడు ఏంటి, నేను ఆల్రెడీ వచ్చి సెకండ్ టైం వస్తున్నానా, లేదా ఇక్కడ ఏదైనా జరుగుతుందా అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను ఇంట్రోగేట్ చేయడానికి 2-3 questions అడిగితే, లేదు నాకు తెలుసు, ఫ్రెండ్ ఆఫ్ మైన్ వెళ్ళారు, చదువుకున్నాం, మనకు ఆ మాత్రం లేదు ఆ క్లారిటీ, ఆడేం చెప్దాం అనుకుంటున్నాడు చెప్తే, వాడు కొంచెం ఓకే అని మాకు తొందరగా స్క్రాచ్ చేయించేస్తే, స్క్రాచ్లో కూడా 5 days ఇన్ హోటల్, 3 days 2 nights 4 nights 5 days ఏదో వచ్చింది, సేమ్ అదే హోటల్లో, దట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, మనం మళ్ళీ పే చేయాలి అడిగి, విచ్ ఇస్ క్వైట్ నాన్ సెన్స్. ఇలాంటి స్కామ్లు ఇంకెన్ని చేస్తారో అర్థం కావట్లేదు. సో దిస్ ఇస్ టు మేక్ యూ గైజ్ అవేర్ ఆఫ్, అంటే ఇలాంటి స్కామ్స్ ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి ప్రతి చోట. ఏంటంటే ఎవడు ఏది ఫ్రీగా మనకి ఇవ్వడు, ఐఫోనే కాదు ఏది ఇవ్వడు ఫ్రీగా, ఓకేనా? ఐఫోన్ వస్తుందేమో అని ఆత్రంగా తీసుకెళ్ళావు, ఏది ఫ్రీగా రాదు. సో బివేర్ ఆఫ్ దీస్ థింగ్స్, ప్రివెంట్ యువర్ సెల్ఫ్.
దట్స్ ద మోటివ్.